త్వరలో విమాన టికెట్ రేట్లు పెరగబోతున్నాయా? ఎందుకంటే యుద్ధం మొదలైనాక రెండింతలైంది జెట్ ఫ్యూయల్ ధర. మరి పెరిగితే ఎంత పెరగబోతోంది విమాన టికెట్ ధర? బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. ఇంధన ధరల ప్రభావం క్లియర్ గా కనిపిస్తోంది. విమాన టికెట్లపై యుద్ధం మొదలయ్యాక జెట్ ఫ్యూయల్ రేటు రెండింతలైంది. గతంలో 1000 లీటర్లు 96,638,000, ఇప్పుడు 2,07,000. ఏటీఎఫ్ కిలో లీటర్ ధర భారీగా పెరగటంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఈ కిలో లీటర్ ధర భారీగా పెరిగింది. దేశీయంగా 115% పెరుగుదల ఉందంటున్నారు ఏవియేషన్ వర్గాలు. త్వరలో టికెట్ రేట్లు పెంచక తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు. రూపాయి బలహీనపడిన ప్రభావం కూడా ఈ ఫ్యూయల్ రేటుపై ఉండటంతో ధర బగ్గుమంటోంది. ప్రస్తుతం ఏవియేషన్ రంగంలో ఆయా కంపెనీలకు 40% వరకు ఫ్యూయల్ ఖర్చే ఉంటుంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ కిలో లీటర్ అంటే 1000 లీటర్లు ప్రస్తుతం 2 లక్షలు దాటేసింది. ఈ స్థాయికి రేటు పెరగడం ఇదే మొదటిసారి. ధరలు రెట్టింపు అవుతుండటంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై కొన్ని రోజుల కిందటే పన్నులు కూడా పెంచింది. తర్వాత ఎక్స్పోర్ట్ తగ్గితే దేశీయ సరఫరాకి ఇబ్బంది ఉండదని భావించింది. అయినా కూడా రోజు రోజుకి పైకి కిలో లీటర్ ధర పెరుగుతుండటంతో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ విమాన టికెట్ల ధరలపై ఖచ్చితంగా పడేలా కనిపిస్తోంది.